ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను మరో కొత్త వీడియోతో. ఈసారి ఒక మైమ్ కథ అనమాట. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ ఒడ్డుకు మాత్రం ఒకడు కొట్టుకొచ్చాడు. వాడిని చూడంగానే మనకు అందరికీ అర్థమయ్యేది ఏంటి, వాడు మైమ్ చేస్తాడని. అంటే తను మాట్లాడకుండానే చెప్తాడు యాక్షన్స్ ద్వారా. సో అలా ఉన్న అతన్ని విలేజర్స్ చూసి ఉన్నాడో పోయాడో అని చెక్ చేసి మరీ తీసుకుని వెళ్తాడు. దారి మధ్యలోనే తనకి మెలకు వచ్చేసి అందరికి కృతజ్ఞతలు చెప్పేసి వస్తాడు. ఆ గ్రామంలో తను నివసిస్తూ ఉంటాడు, పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు, సరదాగా ఉంటాడు. ఒకరోజు గాల్లో ఏదో చేతులు పెడుతూ ఉన్నట్టుండి ఒక ట్రిక్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏదో గోడ తగిలినట్టుగా ఒక రియాక్షన్ ఇస్తారు. ఇది చూసి గ్రామస్తులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ట్రై చేద్దామని చెప్పేసి గోడ మీద చేతులు పెడతారు. వాళ్ళకి నిజంగానే తగులుతుంది ఆ గోడ. సో కానీ ఇదేదో మ్యాజిక్ ట్రిక్ లాగా ఉంది అని అనుకొని అందరూ పెద్దగా పట్టించుకోరు, తనేమో సాడ్ అవుతారు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి, నేను నమ్ముతున్నా లేరా అయ్యా, నువ్వేం బాధపడమాకు అనగానే మనోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ ట్రిక్స్ స్టార్ట్ చేస్తూనే ఉంటాడు. సంస్థలందరూ ఇది చాలా యూజ్లెస్, వీడు అసలు యూజ్లెస్ అని చెప్పేసి చెప్తూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఉదయం ప్రమాదం అని అరుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మాటలతో కాదు, సైగలతో మాత్రమే. ఏంటయ్యా ప్రమాదం అంటే ఒక పెద్ద అల ఊరి మీదకి వస్తూ ఉంటుందన్నమాట. అలా అందరూ పరిగెడతారు. మనోడు ఒకసారిగా చూసి వెనక్కి తిరిగి ఏదో గుర్తొచ్చినట్టుగా ముందుకెళ్తూ ఉంటాడు. గ్రామస్తులందరూ కూడా వాడిని కాపాడారు కాబట్టి వాళ్ళ కోసం ఏదో చేద్దామని చెప్పి ముందుకెళ్తూ ఉంటాడు. సరిగా గాల్లోకి వెళ్తాడు. వీడి గాల్లోకి ఎందుకు వెళ్ళాడు, వీడికి ఏంటి ఎంత పవరు అని చెప్పేసి మీకు చెప్పాలనే ఉంది. కానీ వీడియో బాగా లెంత్ అవడం వల్ల వీడి ఫ్లాష్ బ్యాక్ని పార్ట్ 2లో పెట్టాను అనమాట. మీకు కనుక కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో వీడు ఒకసారిగా గాల్లోకి వెళ్ళేసి ఆ వస్తున్న పెద్ద అలని అడ్డుకుందామని ఒక ఇన్విజిబుల్ వాల్ని క్రియేట్ చేశాడు. ఇన్విజిబుల్ అన్నావు కదా, ఎందుకు కనిపిస్తుందని మాత్రం అడగమాకండే, మనందరికీ తెలియడం కోసం అని చెప్పి అలా పెట్టాను అనమాట. ఇప్పుడు అలా ఒక్కసారిగా దాన్ని ఢీకొని ఒక్క చుక్క కూడా లోపలికి రాకుండా అక్కడే ఆగిపోయి కొంచెం అలగదా కొంచెం అటు ఇటు తన్నుకొని మళ్ళీ సముద్ర గర్భంలో కలిసిపోయింది. మనోడు సూపర్ మ్యాన్ కాదు కదా, మామూలు మనిషి. సో ఇంత శక్తిని ఉపయోగించేసరికి మనోడు కళ్ళు తిరిగి డేలా పడ్డాడు. ఇంకా ఇక్కడితో పొయ్యాడేమో అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ కాదు. వాడు మళ్ళీ కొంచెం తేరుకొని గ్రామంలోకి మళ్ళీ అడుగు పెడతాడు. అడుగు పెట్టంగానే గ్రామస్తులందరూ వస్తారనమాట. వచ్చి వాడికి థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళ మనసులో వాడిని పెద్ద దేవుడిగా ఊహించుకుంటాడు. కానీ మనోడికి అలా ఊహించుకోవడం నచ్చలేదు. అందరిలో కలిసిపోదామని అనుకుంటున్నాడు కాబట్టి ఏదో చిన్న ట్రిక్స్ మళ్ళీ మొదలుపెట్టి అందరినీ ఆహ్లాదపరుద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఈసారి అందరూ గేలిగా నవ్వలేదు, హ్యాపీగా నవ్వారు. ఎందుకంటే అదే కదా మైమ్ పని, అందరినీ నవ్వించడం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఇతని ఫ్లాష్ బ్యాక్ కనుక మీకు తెలుసుకోవాలని ఉంటే 2 అని కానీ లేదంటే పార్ట్ 2 అని కానీ కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.